రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది. ఉన్న ఊరిలో ఉపాధి అవకాశాలు లేక విజయవాడకు వచ్చి జీవిస్తున్నారు. అలాంటి పేద కుటుంబంలో జన్మించిన ఆ యువతి పుట్టుకతోనే 100% శాశ్వత దివ్యాంగురాలు. 25 ఏళ్ల వయసు దాటినా ఇంకా పసిబిడ్డ మాదిరిగా తల్లిదండ్రులు సాకాల్సిన పరిస్థితి. సాయం కోసం దీనంగా వేడుకుంటున్నారు. మంచానికే పరిమితమైన ఈ యువతి పేరు కిరణ్ కుమారి. తల్లిదండ్రులు ఇనుపకుర్తి నరసమ్మ, సూరిబాబు. 27 ఏళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం నుంచి విజయవాడకు వలస వచ్చారు. ప్రస్తుతం ప్రసాదంపాడు దగ్గర కార్మిక నగర్లో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు 2 కుమార్తెలు. చిన్న కుమార్తె కిరణ్ కుమారి 100% శాశ్వత దివ్యాంగురాలు. విజయవాడకొచ్చిన మొదట్లో తండ్రి సూరిబాబు రిక్షా కార్మికుడిగా, తల్లి నరసమ్మ రోజువారీ కూలీగా పనిచేస్తూ జీవనం సాగించేవారు. కిరణ్ కుమారి పుట్టుకతోనే 100% దివ్యాంగురాలు కావడంతో తల్లి ఏ పనికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటూ ఆలనా పాలనా చూసుకుంటున్నారు. తండ్రి రోజంతా రిక్షా తొక్కుతూ వచ్చిన ఆదాయంతో పాటు కుమార్తెకొచ్చే 6,000 పింఛన్తో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. 15,000 రూపాయల పింఛన్కు తమ కుమార్తెకు అన్ని అర్హతలు ఉన్నాయని తల్లిదండ్రులు చెప్తున్నారు. అనేకసార్లు అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పాప ఇనపగుర్తి కిరణ్ కుమార్, చిన్న పాప. ఇప్పటికి 25 సంవత్సరాలు. వికలాంగులుగా అలాగే ఇంట్లో ఉంటుంది. మేము రిక్షా బండి వేసుకొని కూలి పని చేసుకున్నాను. సొంత ఇల్లు కూడా లేదు. పని చేసుకొని అలాగా పోషిస్తున్నాం. మా ఆవిడింటి దగ్గరే ఉంటుంది. ఆ పిల్లని చూసుకొని ఇబ్బందికరంగా ఉంది. మరి పింఛన్ కూడా 6,000 ఇస్తున్నారు. ఈ 15,000 అన్నారని 2 సార్లు మేము ఇబ్బంది పడి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. కానీ అక్కడ కూడా డాక్టర్లు ఏమి చెప్పలేదు. పంచాయతీ ఆఫీసులో కూడా కార్డు ఇచ్చారు. దాన్ని పట్టుకొని వెళ్ళా వాళ్ళు టైం ఉందన్నారు. గవర్నమెంట్ హాస్పిటలే కానీ ప్రైవేట్ హాస్పిటల్ మేము ఇప్పుడు తీసుకెళ్ళలేదండి. ఎందుకంటే స్వామత లేక గవర్నమెంట్ హాస్పిటలే చూపించాం. దాని గురించి ఈ పిల్ల గురించి ఏదైనా ప్రభుత్వం చూసి మాకు సహాయం చేస్తారేమని మేము విజ్ఞప్తి చేస్తాం. తమ కుమార్తెకు చిన్న మెదడు ఎదుగుదల లేక ఏ అవయవమూ సరిగా పనిచేయటం లేదని తల్లి నరసమ్మ తెలిపారు. మెరుగైన వైద్యానికి తమ వద్ద డబ్బుల్లేవని, ప్రభుత్వము, దాతలు సాయం చేయాలని వేడుకుంటున్నారు. నేను ఇంకా పాపను చూసుకుని ఇంటి దగ్గరే ఉంటా. ఆయనేమో రిక్షా పని వేస్తాడు. ఇంటద్ది కట్టుకొని ఉంటున్నాం. అలాగా ఆయన తెచ్చింది అప్పులు ఓడుకొని అలా సీట్లు వాడుకొని తెచ్చిన రోజు కట్టుకోవడం, లేని రోజు అలా ఉండడం, అలాగే ఇప్పటి వరకు ఉన్నాం. అయితే ఇల్లు కూడా లేదు, అద్దెకే ఉంటున్నాం మేము. ప్రభుత్వం మాకు ఏదైనా ఇల్లు ఉండడానికి కొంచెం ఇల్లు ఇచ్చి పింఛని కూడా పెంచుతామని అన్నారు. కానీ ఆ పాపని చూసి ఎప్పుడో పెంచవలసి అంట, కానీ ఇప్పటి వరకు పెంచలేదు. ఇప్పుడైనా 15,000 అంటున్నారు కాబట్టి ఆ పిల్లకి ఏదైనా 15,000 ఇస్తే నేను ఇంటికాడ ఉంటాను కాబట్టి ఏదైనా ఇంటికాడ ఉండి చేసుకోవడానికి ఏదైనా స్వామత కొట్లు కానీ ఏవైనా ఇస్తారేమని ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. రెక్కాడితే గాని డొక్కాడిన కుటుంబంలో పుట్టింది కిరణ్ కుమారి. వయసు అయితే 25 అయినప్పటికీ మొత్తం శరీరంలో ఈ పార్ట్ కూడా పనిచేయదు. ఎవరిని గుర్తుపట్టే పరిస్థితి కూడా ఉండదు. కేవలం వాళ్ళ తల్లిదండ్రులను మాత్రమే గుర్తుపడుతుంది. శరీరంలో చిన్న మెదడు పనిచేయకపోవడంతో శాశ్వత దివ్యాంగురాలుగా ఉంది. ఈమెకి ప్రభుత్వం 6,000 రూపాయలు పింఛన్ ఇస్తుంది. అది 15,000 రూపాయలుగా ఇవ్వాలని చెప్పేసి దానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పేసి తల్లిదండ్రులు చెబుతున్నారు. అదేవిధంగా దాతలు ఎవరైనా తమకు ఆర్థికంగా సాయం చేస్తే మంచి వైద్యం అందించడానికి, తర్వాత వాళ్ళ కుటుంబ పోషణ కూడా తోడుగా ఉంటుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.